అందరికీ నమస్కారం. నేను మీ పద్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎసెన్స్ ఆఫ్ పద్మ. సో చాలా రోజుల తర్వాత నేను ఒక రెసిపీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ రెసిపీ ఉంటుంది యమ్మీ పనీర్ బటర్ మసాలా రెసిపీ. ఓకే, ఈ రెసిపీలో నేను సుహానా పనీర్ బటర్ మసాలా ప్రీమిక్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పనీర్ తీసుకున్నాను, 4 to 5 టొమాటోస్, 3 to 4 ఆనియన్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ అండ్ ఒక 6-7 గ్రీన్ చిల్లీస్ పెద్దవి. సో ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాం. ప్రాపర్ హీట్ అయ్యాక అందులోకి ఒక పెద్ద బే లీఫ్ని స్మాల్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత 2 మిరియాలు, 2 లవంగాలు, 2 ఇలాచీస్ అంతే వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని చాలా మంచిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. సో వన్స్ ఆనియన్ బ్రౌన్ అండ్ మెత్తగా అయినాక అందులోకి మనం మిరపకాయలు, క్యాష్యూస్ అండ్ టొమాటోస్ యాడ్ చేసుకొని సేమ్ మిక్స్ చేసుకుంటా కవర్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ మధ్యలో అలాగే కవర్ ఓపెన్ చేసుకుంటా మిక్స్ చేసుకున్నాను. సో బై ద టైం మన మిక్చర్ రెడీ అవుతుంది. ఇక్కడ నేను పనీర్ వాష్ చేసుకొని చిన్న క్యూబ్స్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మీ ఇష్టం, మీరు కావాలైతే పనీర్ని ముందు ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను ఇది ఇలాగే ప్రిఫర్ చేసా. సెకండ్ ప్రీమిక్స్ కట్ చేస్తే ప్రీమిక్స్ నేను ఇక్కడ సుహానా పనీర్ బటర్ మసాలా ప్రీమిక్స్ యూజ్ చేస్తాను. ప్యాకింగ్లో అయితే వాళ్ళు 2 సర్వింగ్స్ అని రాశారు, బట్ నేను హాఫ్ కేజీ అని 1 కంప్లీట్ ప్యాకెట్ 1 సర్వింగ్కే యూజ్ చేసిన. సో ఇందులోకి నేను హాఫ్ బౌల్ అంతా మిల్క్ తీసుకున్నాను, నార్మల్ మిల్కే. అందులోకి కంప్లీట్ ప్యాకెట్ ప్రీమిక్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ కొంచెం ప్రీమిక్స్ ఉంచిన అది లాస్ట్లో యాడ్ చేసిన. సిమిలర్లీ మన మిక్చర్ రెడీ అయ్యాక దాన్ని మంచిగా కూల్ చేసుకోవాలి. కూల్ అయినాక మిక్సర్ గ్రైండర్లో పట్టుకోవాలి. సో మెత్తగా అయినాక సేమ్ కడాయిలో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. మీరు కావాలైతే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ వన్స్ బటర్ అండ్ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకున్నాం. పేస్ట్ వేసుకొని అది మంచిగా కలపాలి. అండ్ సిమిలర్లీ అందులోకి ఇది నేను ప్రీమిక్స్ యాడ్ చేసుకున్నాను. ప్రీమిక్స్ అంటే మన హాఫ్ కేజీకి ఈ గ్రేవీ చాలా తక్కువ అవుతుంది అని నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వీడియోలో ముందు చెప్పినట్టు నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకున్నాను అండ్ కొంచెం అంతా కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు కొంచెం థిక్ అయ్యాక అందులోకి లాస్ట్లో కట్ చేసిన పనీర్ క్యూబ్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు స్లో ఫ్లేమ్లోనే కవర్ చేసి పెట్టండి. అండ్ లాస్ట్లీ కొరియండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకున్నాను. ఈ రెసిపీ మీరు చపాతీ అయినా, నాన్ అయినా, రైస్తో అయినా, పూరితో అయినా తినొచ్చు. సో ఎప్పుడైనా మీ ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.